శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని అయితే చూశారు కదండి. ఎంత చక్కగా ఉన్నాయి కదా విగ్రహాలు అయితే. ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు అయితే నేను కుంకుమార్చనకైతే వచ్చాను. పదండి చూద్దాం. కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ కుంకుమ పూజ చేయించుకుంటూ ఉంటారు కదా. ఈ కుంకుమ పూజ విశిష్టత, దానివల్ల ఫలితాలు ఏంటి చెప్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామినే నమః. బొంతపల్లిలో ఎక్కడ లేనటువంటి విధంగా 9 శ్రీచక్రాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీచక్రానికి పూజ చేసినట్టయితే సకల దోషాలు, సకల పుణ్యాలు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి శ్రీచక్రం భూపు చక్రాలు 8, అక్కడ మేరు శ్రీచక్రం ఒకటి ఉన్నది. అక్కడ పూజ చేసినట్టయితే సకల కోరికలు నెరవేరుతాయి. తొందరగా సంతానం లేనటువంటి వారికి సంతానం అవుతుంది. సకల కోరికలు నెరవేరుతాయి. 33 కోట్ల దేవతలకు చేసినటువంటి ఫలితం శ్రీచక్రానికి పూజ చేసినట్టయితే ఆ ఫలితం దక్కుతుంది. ఆ ఫలితం దక్కుతుంది. చూసారు కదండి, ఇక్కడైతే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి టెంపుల్లో అయితే అమ్మవారి సన్నిధిలో మనకి బయట అయితే 8 శ్రీచక్రాలు ఉన్నాయి. అలాగే అమ్మవారి దగ్గర ఒకటి ఉంది. మొత్తం కలిసి ఇక్కడ మనకి శ్రీచక్రాలు 9 ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా ఒక్కసారి కుంకుమార్చన చేయించుకుంటే ఎంతమందితో చేయించుకున్నట్టు 33 కోట్ల దేవతలు చేసినటువంటి ఫలితం దక్కుతుంది. చూసారు కదండి, 33 కోట్ల దేవతలకు మనం కుంకుమార్చన చేసినంత ఫలితం ఉంటుందంట. నేనైతే ఈరోజు చేశానండి, లాస్ట్ టైం అయితే చేయలేదు. ఇన్ కేస్ ఎవరైనా ఈ టెంపుల్కి వస్తే మాత్రం కుంకుమ పూజ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే మనం 33 కోట్ల మందికి చేయలేం కాబట్టి ఒక దగ్గర చేస్తే అంటే మనకి అంత అనుగ్రహం ఉంటుంది అనేది మాత్రం పంతులు గారు చెప్పారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ. క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానమావాహనాది యదా సంభవిత. శ్రీ భద్రకాళి శ్రీచక్ర కుంకుమార్చన పూజనం సర్వం సంపూర్ణం. బొట్టు పెట్టుకోడు కుంకుమ. అస్మాన్వస్థిభిరతి దుర్గాని విశ్వాపూచ్చబుద్వి బహుళానౌర్వి భవాతోకాయతనయాశంయో విశ్వాని నో దుర్గః నావేవ సింధుం దురితాదిగ్నిః ప్రత్యోషికమీడ్యోవద్వరేచ్చు సన పాతనో భీతి. శ్రీ భద్రకాళి మంగళ నీరాజన దీపం నమస్కరోమి. ఓం జ్వాలాకరాళమచ్చుగ్రహామశేషురాసూదనం. ఓం త్రిశూలం పాతనో భీతి. శ్రీ భద్రకాళి దేవ్యే నమః. ఓం జ్వాలాకరాళమచ్చుగ్రహామశేషురాసూదనం. ఓం త్రిశూలం పాతనో భీతి. శ్రీ భద్రకాళి మంగళ నీరాజన దీపం దరిష్యామి నమస్కరోమి. ఓం జారసుందరియే నమః. ఓం త్రిపురవాసినే నమః. ఓం త్రిపురాశ్రయే నమః. ఓం త్రిపురమాలినే నమః. ఓం త్రిపురసిద్ధే నమః. ఓం త్రిపురాంబాయ నమః. మహాత్రిపురసుందరియే నమః. ఓం మహామాహేశ్వర్యే నమః. ఓం మహామహారాజ్ఞే నమః. ఓం మహామహాశక్తిన్యే నమః. ఓం మహామహాగుప్తే నమః. మహామహాగుప్తే నమః. ఓం మహామహానందే నమః. ఓం మహామహాస్కందే నమః. ఓం మహామహాసే నమః. ఓం మహామహాశ్రీచక్ర నగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమః. ఓం జయ జయ చాముండే చండికే త్రిదశ నిమకుట కోటి సంకట శరణారవిందే గాయత్రీ సావిత్రి సరస్వతి మహాకృతవర్ణే భైరవ రూపాధారణే మహాగ్ర విశోరకాహునామని ముకుట మహాజ్వాలా మహావిశుద్ధే గంధర్వ విద్యారాయితే ఐంకార హ్రీంకార శ్రీంకార హస్తే శోషే శోషే కుమారాయ వశీ గురువశి గురో. ఓం పుష్పై పూజయామి చామంతికా వకులా చంపక పాటలభ్యై పున్నాగ మహాలక్ష్మీ నమః. ఓం సర్వ సంక్షోభినే నమః. ఓం సర్వ విద్రావినే నమః. ఓం సర్వాగర్షిణే నమః. ఓం సర్వవశంకరే నమః. ఓం సర్వమహాంకుశే నమః. ఓం సర్వ కేచరే నమః. ఓం సర్వబీజే నమః. ఓం సర్వయోగినే నమః. ఓం సర్వత్రికండే నమః. ఓం త్రైలోక్యమోహనచక్ర స్వామినే నమః. సర్వ సంక్షోభినే నమః. సర్వవిద్రావినే నమః. సర్వాగర్షిణే నమః. ఓం సర్వహ్లాదినే నమః. సర్వసంహోయినే నమః. సర్వస్తంభినే నమః. సర్వజృంభినే నమః. సర్వరంజనే నమః. సర్వార్ధాసాధకే నమః. సర్వ సంపత్తిపూర్ణే నమః. సర్వమంత్రామయాయ నమః. సర్వ యంత్రామయాయ నమః. ఓం సర్వద్వంద్వాక్షయంకరే నమః. ఓం సర్వ
సౌభాగ్యదాయకచక్రస్వామినే నమావం కులోత్తీర్ణయోగినే నమావం సర్వజ్ఞనే నమః సర్వశక్తినే నమావం సర్వ ఐశ్వర్యప్రదాన్యే నమః సర్వజ్ఞానామయాయ నమః సర్వవ్యాధి వినాశినే నమావం సర్వాధారస్వరూపిణే నమావం సర్వ పాపహరే నమావం సర్వానందమయాయ నమావం సర్వ రక్షాకరచక్రస్వామినే నమః ఓం థ్యాంక్ యూ. ప్రతి పౌర్ణమికి వస్తారా మేడం? ఇంకో పౌర్ణమి ఉంది, ఇంకో పౌర్ణమికి వస్తాను. ఈసారి మళ్ళీ మీసారి కలుపుతాం.